నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మన మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. అమెరికా వాణిజ్య ఒప్పందంపై మోడీ సర్కార్పై రాహుల్ దాడి. ప్రధాని మోడీకి 5 సూటి ప్రశ్నలు ఆయన ప్రశ్నించారు, సంధించారు. భారత వ్యవసాయంపై అమెరికా పట్టు సాధించిందని కూడా వ్యాఖ్యానించడం జరిగిందని ప్రచురించారు. ఇక నేడు ఏపీకి బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో కీలక అంశాలపై చర్చలు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై ప్రధాన దృష్టి అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఉదయపూర్లోని ప్యాలెస్లో పెళ్లి వేడుక అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక చేతులెత్తేసిన పాకిస్తాన్, టీమిండియా దెబ్బకు చిత్తు 61 పరుగుల తేడాతో భారీ విక్టరీ. పాక్ జట్టుకు కాళరాత్రిని మిగిల్చిన భారత క్రికెటర్లు. మనందరికీ తెలుసు, నిన్న మ్యాచ్ మనందరం చూసాం. ఇక సర్వం శివమయం, ఓం నమ శివాయ అంటూ శైవ క్షేత్రాలే కాకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో 2 తెలుగు రాష్ట్రాలు నిన్నంతా కూడా శైవనామస్మరణతో స్మరించే ఎంతోమంది ఉపవాసాలు ఉండి ఈరోజు మార్నింగ్ ఉపవాసాన్ని వాళ్ళు వదలటం అయితే జరిగింది, మనందరికీ తెలుసు. ఇక శివనామస్మరణతో హోరెత్తుతున్న శైవ క్షేత్రాలు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు జయధ్వానాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిట. శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, 1000 స్తంభాల గుడి సహా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మహాశివరాత్రి మనకు తెలుసు. పరమశివుడు గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రికి ఉత్సవాలను జరుపుకున్నారు. అదేవిధంగా శివరాత్రికి జాగరణ చేయటం కావచ్చు, ఉపవాసం ఉండటం కావచ్చు. ఉపవాసం ఉంటే ఏమీ లేదు, దేవుడికి దగ్గరగా ఉండడం. శివనామస్మరణతో మార్మోగిపోయాయి తెలుగు రాష్ట్రాలు. ఆ మాటకు వస్తే భారతదేశ వ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగింది అని చెప్పాలి. ఇక మహా నెట్వర్క్ మహాశివరాత్రి పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగిపోయాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, 1000 స్తంభాల గుడితో సహా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరటం మనమైతే గమనించాం. మనకందరికీ తెలుసు పరమశివుడు అంటే ఏంటి అంటే ఆయన దయామయుడు. ఊరికే అసలు భోళాశంకరుడు అంటారు. మనకి కావాలి, మనకి పలానా కష్టం ఉందని ఆయనకి అన్నీ తెలుసు. మౌనమునిలాగా వింటాడు, అన్నీ ఉంటాడు. కానీ ఒక్కసారి శివ నా ప్రాబ్లం ఇది అని చెప్పి నువ్వు చెప్తే అత్యంత త్వరితగతిన ఆ యొక్క ప్రాబ్లంని పరిష్కరించే శివుడు అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రుడు. హరహర దేవ మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా నిన్న మార్మోగిపోయాయని మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక అందరూ కూడా మహాశివరాత్రి పండుగ వేళ ఉపవాస దీక్షలు కూడా చేసి తమ తమ శక్తి కొలది పూజలను ఆచరించి ఆ శివుడి యొక్క దయకు, కృపకు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా పాత్రులు అయ్యారని చెప్పి మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా తర్వాత చూస్తే హంగు హస్తగతమే. నేడు మేయర్, చైర్మన్ల ఎన్నిక. నిజామాబాద్లో చక్రం తిప్పిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. కరీంనగర్లో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల ఎపిసోడ్కు హైకమాండ్ తెర. తొర్రూరులో చక్రం తిప్పిన ఝాన్సీ రెడ్డి, ఎర్రబెల్లికి చెక్. ఆదిలాబాద్లో చక్రం తిప్పిన కంది కాంగ్రెస్ గూటికి స్వతంత్రులు. కంది డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల ఫోన్లు. ఆదిలాబాద్లో గెలుపు కోసం నరేష్ యాదవ్, కంది శ్రీనివాసరెడ్డిల కృషి. కామారెడ్డిలో చక్రం తిప్పిన షబ్బీర్ అలీ, కాగజ్ నగర్ ఆఫీస్. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు. మనందరికీ తెలుసు ఎలక్షన్లు జరగడం ఒక ఎత్తు, ఎలక్షన్ తర్వాత గెలుపోవటములు ఒక ఎత్తు, ఆ తర్వాత గెలుపోవటం అసలు సినారియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్లు అందరూ కూడా ఎవరైతే గెలిచిన ఇండిపెండెంట్లు చాలా కీలకంగా అయితే మున్సిపల్ ఎన్నికల్లో వారి పాత్ర పోషించబోతున్నారు. దానికి చక్రం తిప్పారు కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు. పొన్నం ప్రభాకర్ కావచ్చు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు. వీళ్ళందరూ కూడా చక్రం తిప్పి కాంగ్రెస్ గూట్లని స్వతంత్రం ఇండిపెండెంట్లు తీసుకురావడంలో వాళ్ళు చక్రం తిప్పి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈరోజు
కొలువులైతే తీరనున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. కాంగ్రెస్లో ఈ స్థాయి పట్టుదల, వ్యూహ నిర్మాణం గతంలో కనబడలేదు. మున్సిపల్ ఎన్నికల్లో 70% పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్కు దక్కగా ఏ పార్టీకి మెజారిటీ దక్కని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ గీసిన స్కెచ్ ఓ కొలిక్ అయితే వచ్చింది. మరి ముఖ్యమంత్రి, మంత్రులతో నిర్వహించిన భేటీలో ప్రతి హంగ్ మున్సిపాలిటీపై చర్చించడంతో పాటు ప్రత్యేక బాధ్యులను కూడా నియమించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కృషి నిజామాబాద్ కార్పొరేషన్లో హస్తగతమవుతుంది. ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిన మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉన్న పరిస్థితి కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎత్తుగడలతో నిజామాబాద్ మేయర్ హస్తగతమవుతుంది. ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిపి ఈ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయనుంది. భైంసా, రాయ్కల్, మరి అమరిచింత, మెట్పల్లి, కాగజ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ చైర్మన్ పీఠాలపై ఆశలు పెట్టుకోగా భైంసాను ఎంఐఎంకు వదిలేసి మిగతా మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేరకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా మిగతా పక్షాలకు ఏకం చేయడంలో కాంగ్రెస్ విజయవంతమవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగితే సీన్ మొత్తం మారుతుంది. ఈ కార్పొరేషన్ కైవసానికి పొన్నం పట్టుదలగా ఉన్నారు. ఆదిలాబాద్లో మొత్తంగా 49 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, 25 అవసరం. బీజేపీకి 21 స్థానాలు దక్కాయి. 5 ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నారు. వారితో పాటు బీజేపీ మున్సిపల్ చైర్మన్ కోసం ప్రయత్నం చేపట్టగా కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. 4 ఇండిపెండెంట్లను కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. ఎంఐఎం, బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ బలం 27కు పెరగగా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోనుంది. కీలకంగా ఉన్న ఆ ఇండిపెండెంట్లని కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఆయన చక్రం తిప్పే 4 ఇండిపెండెంట్లని మరి కాంగ్రెస్ పార్టీ వైపుకు రావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కంది శ్రీనివాసరెడ్డిలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిపి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు మాట్లాడి ఆదిలాబాద్ గెలుపుపై కార్యాచరణ నిర్దేశించినట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఒక కీలక అడుగుగా మనమైతే అందరూ కూడా భావించవచ్చు. మంత్రులందరూ కావచ్చు, అదే అసెంబ్లీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో ఆ హంగ్ ఏర్పడిన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ వైపు స్వతంత్రులు రావడానికి మరి మనసా వాచా కర్మణ మరి వీరు తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. రానున్న రోజుల్లో మరి ప్రతి హంగ్ దగ్గర కూడా స్పష్టమైన మెజారిటీతో స్వతంత్రులతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి అక్కడ జెండా ఎగరవేయబోతుంది. ఈరోజే అది నిర్ణయం తెలవబోతుంది. మరి ఇది ఒక కీలక సమయంగా మనం అయితే భావించాలి. కాంగ్రెస్ గూటికి చేరిన ఆదిలాబాద్ స్వతంత్రులతో కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఎవరైతే ఈ స్వతంత్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ గూటికి చేర్చడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్న అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం సేవలాల జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాండాలకు బీటీ రోడ్లు ఎప్పిస్తానని కూడా చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిగా ఫీల్ కాలేదు. ఎప్పుడు మీ పక్కన నేను ఒక కార్మికుడిగా మాత్రమే, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయటం కూడా మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నారు. తాము పాలకులమే కాదు సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు సేవ చేయడమే ప్రజల అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లుగా చెప్పారు. నేనే రాజు, నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపోవటము అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఆలోచన తనదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీలు 17% ఉంటే తమ ప్రభుత్వంలో 30% ఉన్నారన్నారు. దళితులకు 3 మంత్రి పదవులు స్పీకర్కి ఇచ్చామని ఆయన మరొకసారి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన వారికి మేలు చేశామన్నారు. సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. సేవలాల్ జయంతిని అధికారికంగా చేయడం తమ ప్రభుత్వం యొక్క బాధ్యతని స్పష్టం చేశారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఏడాదిలో ఒక నిర్మాణం కూడా పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ అయితే ఇచ్చారు. సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన 100% మేము దళితుల పక్షపాతిగా మేము ఉన్నామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా
బంగ్లా నూతన ప్రధాని ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా స్పీకర్ ఓం బిర్లాని బంగ్లాదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న రాజధాని ఢాకాలో జరగనున్నట్లుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఘన విజయం సాధించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా తారిక్ రెహమాన్ నాయకత్వం ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన బంగ్లాదేశ్కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అయితే పేర్కొంది. బంగ్లాలో జరుగుతున్న హిందువుల మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండించాం, మనందరం కూడా ప్రపంచం మొత్తం కూడా ఖండించింది. దీనన్నిటినీ కూడా మరి సమస్య మాపి రూపు మాపే దిశగా ఆ విధంగా అక్కడ దేశంలో అడుగులు పడ్డాయి. భారత్ కూడా బంగ్లాదేశ్కి ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే భారత్. అయ్యే పాకిస్తాన్కి అబంధ హస్తాల్లో నలిగిపోయిన బంగ్లాదేశ్కి స్వతంత్రం కోరుకున్నప్పుడు భారత చొరవతోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అది గుర్తుంచుకోకుండా కొంతమంది రాజకీయ నాయకులు హిందువులపై అక్కడున్న హిందువులపై దాడి చేసి మరి భారత మనసును గాయపరిచారు. తద్వారా అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు కోల్పోవడమే కాకుండా ఈ రోజున మరి అక్కడ ఎవరైతే తారిక్ రెహమాన్ నాయకత్వం ఏర్పడుతుందో దాన్ని బలపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి మనస్ఫూర్తిగా మరి భారత్ కూడా దీన్ని స్వాగతిస్తుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మరి భారత్ కూడా మరి కోరుకుంటుంది. అదేవిధంగా జరుగుద్దని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అదేవిధంగా జనజీవన స్రవంతిలోకి రావాలి మావోయిస్టులకు డీజీపీ పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి మరి ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వారంతా తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని కాపాడాలని డీజీపీ పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించాలని శివధర్ రెడ్డి అయితే కోరారు. ఇక శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్ట్ రహిత సమాజాన్ని స్థాపించాలని కంకణం కట్టుకున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. 2026 డిసెంబర్ కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోలు లేని భారతదేశాన్ని చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అమిత్ షా దాని మీద పునరుద్ఘాటించారు. ఇక కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి అనేక మందిని జనజీవన స్రవంతిలోకి రావాలని మరి చెప్పడం అయితే ప్రభుత్వ అధికారులు చెప్పడం అయితే మనమైతే గమనిస్తున్నాం. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మనం కూడా చూడాల్సిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక అక్షర చిట్ ఫండర్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు. అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్కు తరలించారు. కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లకు షాక్. చిట్ ఫండ్ల పేరుతో కొంతమంది యజమానులు ప్రజలను మోసం చేస్తూ చిట్టి ఎత్తేసిన తర్వాత పెట్టుబడిదారులను నిండా ముంచేస్తున్నారు. గడువు తీరాక చిట్ ఫండ్ యజమానులు కొందరు డబ్బులు లేవని కొంతమంది బాధితులు పనికి రాని ఫ్లాట్లను కూడా అంటగడుతున్నారని కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కొందరు అధికారులు వారికి మద్దతుగా నిలవడంపై గతంలో అనేక విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. అమాయకపు ప్రజలు కష్టపడి పైసా పోగు చేసి చిట్లు వేస్తే చిట్ ఫండ్ యజమానులు మాత్రం వారికి అనేక ఆశలు చూపి చివరకు లక్షల నుంచి కోట్లను కొల్లగొట్టడం పరిపాటిగా మారింది. దీనికి కారణం ఎవరు? మనలో ఉన్న ఆశ ఒక రకంగా చెప్పాలంటే దురాశ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అనేక ప్రభుత్వ రంగానికి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి. మీరు దాచుకోవాలంటే అక్కడ దాచుకోవచ్చు. మీది ఏదో ₹1 వస్తుంది కదా అని ప్రైవేట్ సెక్టార్లో మీరు ఇలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలకు వెళ్ళి మీరు మధ్యతరగతి సమయం ప్రజలందరూ కూడా రూపాయి దాచి వాడి మొకాన వీడి మొకాన కొడితే రేపొద్దున ఇలాంటి మోసాలు జరిగితే మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనో లేదంటే ఎక్కువ ఆశకు పోతే మీకు నిరాశ ఎదురవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎందుకో మరి ప్రైవేట్ సెక్టార్ వైపు, ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల వైపు వెళుతూ ఉంటారు. ఇది మాత్రం తీవ్రంగా ఆక్షేపించదగ్గ విషయం. ఏదైనా కూడా మరి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నాయో బ్యాంకులలోనో లేదంటే మీరు ఏదో ఒక రకంగా చేస్తే కొంతవరకు మీకు సేఫ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది.
ఈ మధ్యకాలంలో అలాంటివి కూడా చాలా ఫ్రాడ్లు జరగడం మనమైతే చూసాము. మరి డబ్బున్నోడు ఎప్పుడూ కూడా ఏదో రకంగా ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను కూడా మోసం చేసే మహానుభావులు కూడా ఉన్న భారతదేశం మరి కరెక్టే. మీరు అనొచ్చు లక్ష్మీనాథ్ గారు, మీరు ఏ రకంగా ఇలా చెప్తారు, మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరంటే అది కూడా లేదు. కానీ ఉన్నంతలో కొంత బెటర్గా ఉండాలి అంటే మీరు ఇలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఇచ్చే మోసపూరితమైన మరి మాటలకి పడిపోవద్దని నేనైతే మరి ఘంటా పదంగా నేనైతే చెప్పగలను. మరి ఏదైతే మరి చిట్ ఫండ్ పేరుతో కొంతమందిని యజమానులు ప్రజలు చేసి మోసం చేసి చిట్టి చేసి పెట్టుబడి నిండా ముంచేశారు. మరి పారిపోతుండగా అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు, అమెరికా పారిపోతుండగా అరెస్ట్ చేశారు. మరి చూడాలి అతని దగ్గర ఎంతమంది మోసపోయారు, ఎంతమందికి మరి డబ్బుల్ని మళ్ళీ అతని దగ్గర నుంచి రిఫండింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుందో ఏంటో చూడాలి. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే మాత్రం 100% వాళ్ళందరూ కూడా మరి చాలా హ్యాపీగా మాత్రం ఉండలేరు. కాబట్టి మీ యొక్క ఆశావాద దృక్పథం ఉండొచ్చు, కానీ దురాశావాద దృక్పథానికి ఎక్కువగా ఊహించుకుని మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకోవద్దు నేనైతే ఘంటాపదంగా అయితే చెప్పగలను. ఇక అదేవిధంగా కరీంనగర్ పవర్ పాలిటిక్స్, బండి సంజయ్ వర్సెస్ కాంగ్రెస్ క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలు. మేయర్పేటంపై కాంగ్రెస్ గురి, రంగంలోకి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పవర్ పాలిటిక్స్ పీక్ దశకు చేరుకున్నాయి. క్షణం కార్పొరేషన్ రాజకీయం నరాలు తెగే ఉత్కంఠ రేపుతుంది. రాష్ట్రం మొత్తం కరీంనగర్లో ఏం జరగబోతుందని ఆసక్తిగా ప్రజలంతా గమనిస్తున్నారు. మేయర్పేటంపై పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ నేతలు మేయర్పేటం దక్కించుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. స్వతంత్రుల మద్దతుతో మేయర్పేటం కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాతో ఉంటే ఇదంతా మరి రాజకీయం మా ప్రయత్నం ఏం చేసుకుంటామంటూ బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కి అప్పగించారు. వారు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అయితే చక్కదిద్దుతున్నారు. చూడాలి కరీంనగర్ పవర్ పాలిటిక్స్కి మరి ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత క్లారిటీ అయితే రానుంది. కరీంనగర్ గడ్డపై మరి ఎవరి జెండా ఎగరబోతుంది అనేది మనమైతే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మనకు తెలుసు చేతులెత్తేసిన పాకిస్తాన్. ఇండియన్ క్రికెట్ ఎప్పుడూ కూడా మేము వాళ్ళతో ఆడం, మేము వీళ్ళతో ఆడమని ఎప్పుడు చెప్పలేదు. ద్వైపాక్షిక సిరీస్లు తప్పితే మరి ఐసీసీ నిర్వహిస్తున్న వేటికి కూడా చెప్పలేదు. ఎందుకంటే కేవలం అది ఆట మీద ఉన్న గౌరవం, మరి ఐసీసీ బోర్డు మీద ఉన్న మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. అలాంటి ఐసీసీ నిబంధనలను తొంగలో తొక్కుతూ మేము వాళ్ళతో ఆడడం, ఇట్టా అయితే ఆడదాం రకరకాల డిమాండ్లు పెట్టారు వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఈ డిమాండ్లన్నీ తోసిపుచ్చుతూ మంచి డోసు ఇచ్చేటప్పటికి వచ్చిన తర్వాత విపరీతమైన ప్రెషర్. నార్మల్గా ఎవరికైనా ఒక మంచిగా ఉండే వ్యక్తికి, ప్రెషర్లో లేని వ్యక్తికి, అదేవిధంగా ప్రెషర్ ఎంత టాలెంటెడ్ అయినా ప్రెషర్లో ఉన్న వ్యక్తికి కంప్లీట్ తేడా ఉంటుంది. అంత ప్రెషర్లో ఉన్న పాకిస్తాన్ ఆది నుంచి కూడా నిన్నటి మ్యాచ్లో తప్పులు చేస్తూనే ఉంది. టాస్ గెలిచిన తర్వాత ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్, ఇంత ప్రెషర్ మ్యాచ్లో ఎప్పుడైనా కూడా బోర్డు మీద మరి కంపల్సరీ రన్స్ పెట్టాలి. మరి దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేసింగ్ చేయటం అంటే చాలా కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాన్ని పోగొట్టుకుని మరి మరొక్కసారి తమ బుద్ధి శూన్యం అనిపించుకోవటానికి మరి బౌలింగ్కి తీసుకుంది. ఏదో చేసేద్దాం అనుకుంది. అది ప్రేమదాస స్టేడియం, శ్రీలంక. మరి ఆది నుంచి కూడా శ్రీలంక స్టేడియం అంటే అది ఆన్ సైడ్ విపరీతంగా లాంగ్ ఉంటుంది. మరి అక్కడ రన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అలాంటి గ్రౌండ్లో మరి వీళ్ళందరూ కూడా మన ఇండియన్ ప్లేయర్స్ని టార్గెట్గా చేసుకున్నారు. గతంలో అభిషేక్ శర్మ చేసిన విధ్వంసాన్ని గుర్తుపెట్టుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మని టార్గెట్ అయితే చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ ఏ విధంగా చేయాలనుకుంది అందులో సక్సీడ్ అయింది. అభిషేక్ శర్మ మరి డకౌట్గా వెళ్ళిపోయాడు. కానీ అనుకోకుండా ఇంకో తుఫాన్ వచ్చింది అనే మాటనైతే వస్తుంది. ఆ తుఫాన్ మరి పాకిస్తాన్ యొక్క విజయాన్ని మొత్తాన్ని గండి కొడుతూ అమాంతం మరి మొత్తాన్ని కూడా తన వైపుకు లాగేసుకుంటుందని వాళ్ళు ఊహించకపోయారు. అతనే ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసం. మరి 40 బంతుల్లో మరి దగ్గర 70 పైచీలకు రన్స్ చేసి మరి పాకిస్తాన్ పతనానికి నాంది పలికాడు ఇషాన్ కిషన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకంత వేగంతో ఆడుతున్నప్పటికీ కూడా ఇషాన్ కిషన్ అయిపోయిన తర్వాత వేగం అయితే తగ్గింది భారత్లో. మరి
కంటిన్యూగా కాకపోయినా చిన్న చిన్న పార్ట్నర్షిప్ల మీద సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, మరి అదేవిధంగా ఇంకొక వికెట్ భాగస్వామ్యం నెలకొల్పడానికి ముందుకు వెళుతున్న తరుణంలో మరి వికెట్లు చేజార్చుకుంది ఇండియా కూడా. 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్ని పాకిస్తాన్కు ఇవ్వగలిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏ దశలోనూ ఆది నుంచి కూడా వికెట్లను కోల్పోతూ తాము ఏ విధంగా అంచనాలను తక్కువ వేస్తాం, రాంగ్ షాట్లు ఆడుతూ, ర్యాష్ షాట్లు ఆడుతూ మరి భారత్ ముందు మోకరిల్లిందనే చెప్పొచ్చు. నిన్నటి మ్యాచ్లో ఏ క్షణాన్ని కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా పోటీలో మేము ఉన్నామన్నట్టుగా అది చేయలేదు. ఎంత ప్రెషర్లో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన డౌన్ఫాల్తో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇండియా మరి మరొక్కసారి పైచేయి సాధించింది. దీంతో త్రివర్ణ పతాకం రెపరెపలైతే ఆడింది. ఇక్కడ ఎలా అంటే మనం ఎప్పుడు స్పోర్ట్ని స్పోర్ట్గానే చూస్తాం, వాళ్ళు స్పోర్ట్ని స్పోర్ట్గా చూసేవాళ్ళు కాదు. క్రికెట్ గ్రౌండ్లో గన్ను పెట్టిన సింబల్స్ కూడా పెట్టి మేము ఇలా మిమ్మల్ని పేలుస్తాం, మీ కాశ్మీర్ని పేలుస్తాం, మిమ్మల్ని పేలుస్తాం సైకిల్ చేసిన పాకిస్తాన్ వాళ్ళేమో అరుపులతో మాట్లాడతారు. కానీ భారత ప్లేయర్లు అలా కాదు, మనసులో ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతితో బ్యాట్తో సమాధానం చెప్పి ఇట్లా ఉంటుందిరా మేము కొడితే అబ్బాయి, మేము బ్యాట్తోనే కాదు దేంతో కొడితేనా మీ పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ గెలుపు నిన్న గెలుస్తారని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. మన భారత ప్లేయర్లు కూడా లోపల టీం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా నర్వస్ ఫీల్ కాలేదు. ఏదో ఒక్క క్యాచ్ ఏదో డ్రాప్ అయింది, కానీ మిగతా అది కూడా మరి అలా హైగా పైకి లెగిసిన క్యాచ్ కానీ ఎక్కడా కూడా భారత ప్లేయర్లు తప్పులు చేయకుండా మరి ఒక చక్కగా స్ట్రాంగ్ గోడ కట్టినట్టు కొట్టి పాకిస్తాన్ యొక్క విజయానికి అడ్డుకట్ట వేసి, అసలు విజయానికి అడ్డుకట్ట వేయటం అని కూడా మనం అనకూడదు. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఎక్కడ విజయాలు కూడా లేవు. మరొక్కసారి పాకిస్తాన్ యొక్క మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి తెలియచెప్పి భారత్ విజయ పతాకాన్ని అయితే ఎగరవేసింది, చేతులెత్తేసింది. పాకిస్తాన్ టీమిండియా దెబ్బకు చిత్తు 61 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. పాక్ జట్టుకు కాళరాత్రిని మిగిల్చారు భారత క్రికెటర్లు. T20 ప్రపంచ కప్లో టీమిండియా మరోసారి సునాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ముందు బ్యాటింగ్లోనూ తర్వాత బౌలింగ్లోనూ మెరిసే పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సూపర్ 8కి క్వాలిఫై అయిపోయింది. T20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరిగింది. దీని గురించి మనము మాట్లాడుకున్నాం. మీరేమనుకుంటారు? మరి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగిన తీరు ఏ రకంగా ఉంది? మరి పాకిస్తాన్ ప్లేయర్ని మీరు చూసి ఏమనుకుంటున్నారు? ఇండియా ఏ విధంగా మరి ఆడిందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం TGSRTC బస్సులు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ జామ్తో భక్తులు అయితే ఇక్కట్లు పడ్డారని కూడా ప్రచురించారు. ఇక నేడు బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక బెల్లంపల్లి సబ్ కలెక్టర్ అండ్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మనోజ్ వెల్లడించారు. ఇక గంగానది తీరంలో శివనామస్మరణం పలు దేవాలయాలకు పోటెత్తిన భక్తజనం అని కూడా ప్రచురించారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్లోకి మరి ఫలించిన ఎమ్మెల్యే నాగరాజు రాజకీయ ఎత్తుగడ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన మంత్రి పొంగులేటి పరమేశ్వరుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ కూడా మరి చెప్పడం అయితే మరి మనమైతే చూసామని కూడా ప్రచురించారు. ఇక శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు బీఆర్ఎస్ తూర్పు ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ సాదిక్ నియామకం అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 1000 స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు మనకు తెలుసు. ఇక 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విపరీతంగా మరి శివనామస్మరణతో మార్బ్రోగిపోయాయి. నిన్న హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్బ్రోగాయి. ఇక ప్రపంచంలో తిట్ల పురాణం ఫలితాల తర్వాత ఆత్మీయత మరి మెజారిటీ బీఆర్ఎస్కు దక్కిన చైర్మన్ సీటు దక్కిందా? చైర్మన్ పీఠం కోసం బీజేపీ కాంగ్రెస్ పొత్తు, బీజేపీ మరి కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిందా? ఆమనగల్లో చైర్మన్ పీఠంపై కన్నేసిన బీజేపీ మెజారిటీకి 2 అడుగుల దూరంలో కాంగ్రెస్ మద్దతులు కీలకం కానున్న ఎక్స్ అఫీషియో సర్వత్రా ఉత్కంఠ అయోమయంలో మున్సిపల్ ఓటర్లు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలవట్లేదు. అంతకుముందేమో తిట్ల పురాణం, ఇప్పుడేమో మరి విధిగా మరి
హంగ్ వచ్చిన దగ్గర మరి ఫామ్ చేయాలంటే ఎవరైనా కూడా కలవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకంత ఓటర్లు అయోమయంగా చూస్తున్న పరిస్థితిని మనమైతే చూస్తున్నాం. ఇక గోదావరి మాతకు హారతి అని చెప్పి భద్రాచలంలో దేవతలు తేజస్వరూపుల్ని, వాళ్ళని తేజమయ దేవతలని, అందువల్ల వారికి హారతి రూపంలో తేజస్సును సమర్పించడం ఎంతో ప్రీతికరమని, గంగానది గంగామాత దేవత కాబట్టి ఆమెకు గంగా హారతి ఇచ్చే సంప్రదాయం కాశీ క్షేత్రంలో విశేషంగా ఉంది. ఇదే పద్ధతిలో గోదావరి మాతకు కూడా దేవత స్వరూపిణి కాబట్టి ఆమె కూడా హారతి రూపంలో విశిష్ట సేవలను సంకల్పించడం ప్రశంసించదగ్గ విషయమని సీతారామచంద్ర స్వామి చెప్పడం అయితే జరిగింది. మరి గోదావరి మాతకి హారతి ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక 26న ఈ నెల ఫిబ్రవరి 26న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక యాక్ట్రెస్ ఇప్పుడు లీడ్ యాక్ట్రెస్గా ఒక లీడ్ హీరోయిన్గా కొనసాగుతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ తను నెంబర్ 1 హీరోయిన్గా ఎదుగుతూ అన్ని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది రష్మిక. మరి రష్మిక వివాహం ఉదయపూర్లోని ప్యాలెస్లో పెళ్లి వేడుకని టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ రష్మిక ముందున్న పెళ్లి పెట్టెలు ఎక్కబోతున్నారు. మరి ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో వేరే వివాహం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఉదయపూర్లోని ప్యాలెస్లో ఇరువురు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు చివరకు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఉదయపూర్లో వివాహ అనంతరం ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. హైదరాబాద్లోని రేవంత్ నివాసానికి స్వయంగా వెళ్లి పత్రికను అందించాడు. తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి ముందస్తు శుభాకాంక్షలు అయితే తెలిపారు. మధ్యలో వీళ్ళు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆఖరికి మరి లవ్ బర్డ్స్గా పేరున్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అయితే జరగబోతుంది. నెల 26న జరగబోతుందని కూడా మరి చెప్పారు. ఇక 10 కోట్లు పెట్టినా రాదు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. మరి వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు మృణాల్ కపూర్ హీరో ధనుష్ను పెళ్ళాడిపోతుంది తెగ ప్రచారం చేసి అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరు నమ్మలేదు. చివరకు వ్యాలంటైన్స్ డే రోజు చడీ చప్పుడు లేకపోయినా ఇదంతా